అందరికీ నమస్కారం. నా పేరు వచ్చేసి చరిప్రవీణ్ అన్న. ఏదైతే పోలీస్ నోటిఫికేషన్ గురించి మేము గత 4-5 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తూ ఉన్నాము. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా మేము ఫైట్ చేయడం జరిగింది. జీవో 46 అనేది గ్రామీణ ప్రాంతాలలో చదువుకుంటున్న నిరుద్యోగులకు ఇది ఒక గుదిబండలాగా తయారైంది. రాబోయే నోటిఫికేషన్లో దాదాపుగా అంటే మనము రీసెంట్గా పేపర్ వాళ్ళు చెప్పిన ప్రభుత్వ లెక్కల ప్రకారం దాదాపుగా 40,000 పోస్టులు అన్అఫిషియల్గా ఖాళీగా ఉన్నాయి. వాళ్ళు చెప్తున్న పోస్టుల ప్రకారం 20,000 ఖాళీలు కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ పోస్టులు పోలీస్ పోస్టుల్లో ఖాళీ ఉన్నాయి. ఆ ఖాళీలను సత్వరమే భర్తీ చేయాలి. ఎందుకంటే ఇక్కడ 5,000 పోస్టులు కనుక మీరు ఇస్తే కేవలం ఆ 5,000 పోస్టులు అనేది 3,000 పోస్టులు దాదాపుగా ఉమ్మడి హైదరాబాదు రంగారెడ్డి జిల్లాలో 3,000 పోస్టులు ఇక్కడే ఉండిపోతాయి. 2,000 పోస్టులను మీరు మిగతా గ్రామీణ జిల్లాలకు పంచగా ఒక్కొక్క జిల్లాకి 19 నుంచి 20 పోస్టులు మాత్రమే వస్తాయి. కాబట్టి ఈ ప్రభుత్వం ఒక ప్రణాళిక వేసుకోండి. ఎందుకంటే మేము ఎందుకు చెప్తున్నామంటే గత ప్రభుత్వం కూడా తప్పిదం చేసింది, ఈ ప్రభుత్వం కూడా మాకు తప్పిదం చేస్తూ ఉంది. ఎందుకంటే 46 జీవో అనేది 126 మార్కులు 128 మార్కులు వచ్చిన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు జాబులు రావు. అదే హైదరాబాద్ జిల్లాలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 70-80 మార్కులు జాబులు వచ్చిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మెరిట్ బేసిస్ ప్రకారం ఇవ్వాలి. ఇక్కడ ఉమ్మడి హైదరాబాద్ అనేది ఒక జిల్లాలాగా చూస్తున్నారు. అది ఒక మన యొక్క రాష్ట్ర రాజధాని అనే విషయం కూడా ఈ ప్రభుత్వాలు మర్చిపోతున్నాయి, విస్మరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా కానిస్టేబుల్ ఏజ్ వచ్చేసి దాదాపుగా మనం గత 4 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు పోలీస్ నోటిఫికేషన్ నుంచి. గతంలో 2016లో 2018లో 2022లో వచ్చినప్పుడు 18,000, దాని తర్వాత 12,000, 16,000 ఇలా జంబో నోటిఫికేషన్ వచ్చింది తప్ప 5,000 పోస్టులు రాలేదు. సత్వరమే ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే 20,000 పోస్టులు తోటి వెంటనే ఖాళీలను భర్తీ చేయాలి. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది కానిస్టేబుల్కి 36 ఏజ్ ఇవ్వాలి, ఎస్ఐకి 38 ఏజ్ ఇస్తేనే ఈ యొక్క గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అదే పోలీస్ అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వాలు ఎంతసేపు అంటే నేను ఎవరిని ఇక్కడ కించపరచలేదు, రైతులకు వచ్చేసి వారికి ఒక ఆర్థిక శాఖ అంటే బడ్జెట్ పెట్టినప్పుడు వాళ్ళకి ఒక నిధులు కేటాయిస్తున్నారు, వాళ్ళకి నిధులు కేటాయిస్తున్నారు. మిగతా యొక్క బడుగు బలిగిన వర్గాలకు అందరికీ నిధులు కేటాయిస్తున్నారు. ఇక్కడ నిరుద్యోగులు విస్మరిస్తూ ఉన్నారు. రాజీవ్ యువ వికాసం అనే ఒక పథకం తీసుకొచ్చారు. దాని ద్వారా ఇప్పటివరకు ఒక్క మనిషికి కూడా లబ్ధి జరగలేదు, ఒక్క నిరుద్యోగి కూడా లబ్ధి జరగలేదు. ఆ రాజీవ్ వికాస్ అనే పథకాన్ని ఇమీడియట్లీ కనుక మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే ఇక్కడ అంటే మెరిట్ స్టూడెంట్ ఏమవుతాడంటే వాడు చదువుతూ మధ్యలో నోటిఫికేషన్ రావట్లేదని మధ్యలో స్కిప్ కొట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి మెరిట్ అభ్యర్థులను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి యువ వికాస్ అనే పథకాన్ని కూడా మీరు ఇమీడియట్లీ ప్రోత్సాహంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి కేటాయించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. యావత్ తెలంగాణలో ఉన్న పోలీస్ అభ్యర్థులందరూ ఆక్రోశంతో ఈరోజు దిల్షుక్ నగర్ లోని భాగ్యశ్రీ ఫంక్షన్ హాల్ లో నిరుద్యోగ వంచన సభ ఈ కాంగ్రెస్ నిరుద్యోగులను ఎంత వంచిందో ఈ 2 సంవత్సరాలలో ముఖ్యంగా పోలీస్ అభ్యర్థులు ఎన్ని అరికోసలు పడుతున్నారో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్థం కావడం కోసం స్థానిక ఎమ్మెల్యే అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన సుధీర్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా 19,000 కానిస్టేబుల్ పోస్టులు నింపాలని, అలాగే ఏజ్ రిలాక్సేషన్ కానిస్టేబుల్ అభ్యర్థులకి 36 సంవత్సరాలు ఇవ్వాలి, అలాగే జీవో నెంబర్ 46 తొలగించాలని ముఖ్యంగా ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రానికి హోంమంత్రి లేకపోవడం, అలాగే ఆంధ్ర టీఎస్ఎల్ఆర్ బోర్డు చైర్మన్ గా ఉంటూ తెలంగాణ దౌర్భాగ్యంగా ఇంకా మేము ఫీల్ అవుతున్నాం. ఏ ఆత్మ బలిదానాల ద్వారా అయితే తెలంగాణ తెచ్చుకున్నామో ఇంకా ఆంధ్ర వాళ్ళ చేతుల్లో తెలంగాణ అభ్యర్థులు అరికోసలు పడుతున్నారు. ఇంకా ఈ సాయిబాబా టెంపుల్ మధ్యాహ్నం భోజనం తిన్నాక తల్లిదండ్రుల యొక్క పుస్తల తాడులు అమ్మి, ఆస్తులు అమ్మి, కోచింగ్ సెంటర్లకు అట్లేక స్టూడియోలలో మన శరీరాలలో కూర్చోలేక తీవ్ర ఆందోళనకు గురవుతున్న తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులు ఇప్పటికీ 18 మంది చచ్చిపోయారు. వాళ్ళ యొక్క ఆవేదనకు ఆక్రోశానికి ఆ రోజు కొట్లాడుతున్నప్పుడు మేమందరం కాంగ్రెస్ పార్టీకి దేవుళ్ళలా కనపడ్డాం. ఈ రోజు దెయ్యాల్లాగా ఎందుకు కనపడుతున్నాం? ఆ రోజు గాంధీ వాళ్ళ పల్లి బఠానీలు అమ్ముకుంటూ మీ అందరి సమక్షంలోనే పల్లి బఠానీలు వాళ్ళు తాగే జ్యూసులు కూడా మాతో చెప్పించుకున్న వాళ్ళు ఈ రోజు ఏసీ కార్లలో తిరుగుతున్నారు. 70,000, 80,000, 90,000 అని చెప్పి వినాయకుడు లడ్డు పాట పాడుతుంటే తెలంగాణలో చదువుకున్న నిరుద్యోగులు ఆ మాటలు విని స్టడియాలలో కుప్పగూలుతుందంటే మా యొక్క బాధలు ఎవరు అర్థం చేసుకోవాలని దీన స్థితిలో మేము ఉంటున్నాము. వాళ్ళేమో మంచిగా ఏసీ కార్లలో ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కరోజు దిల్షుక్ నగర్ వచ్చి హాస్టల్లో పెట్టే భోజనాలని ఆ రేవంత్ రెడ్డి మనవన్న వచ్చి తినమంటే మా యొక్క ఆవేదన అర్థమవుతుంది. ఆ శ్రీధరబాబు కొడుకును వచ్చి తినమంటే అర్థమవుతుంది. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నాడు, ఒకరోజు జీవో నెంబర్ 46 అంటే ఏ సర్వే నెంబర్ అంటున్నాడు. జీవో నెంబర్ 46 కమిటీలో ప్రముఖ వైస్ చైర్మన్ పొన్నం ప్రభాకర్ ఏం చెప్పాలి తెలంగాణలకి?
నేను ఒక బీసీని, బీసీసీ కమిషన్ చైర్మన్ ఏమో మాతో ధర్నాలు పెట్టిస్తాడు. ఈ రోజు ఇది మాట్లాడుతున్నా కోర్టు అని మాట్లాడతారు. నిరుద్యోగులు ఏ పార్టీయో ఏ సైడ్ ఉంటారో ఒక ఐడెంటిటీ కార్డు అన్న తెలంగాణ ప్రజాప్రభుత్వం. ఇది ప్రజాప్రభుత్వమా నిరుద్యోగుల పాలన యమపాశం అనేది మాకు ఇంకా అర్థం కావడం లేదు. మేము ఏ పాపం చేసినామని 2-4 సంవత్సరాలు దాటిన తర్వాత పోలీస్ అభ్యర్థులు అనే వాళ్ళు నోటిఫికేషన్ వేయకపోతే తీవ్ర ఇబ్బందులు అయితే వ్యాపారంతో ఒక్కసారి ఆ మినిస్టర్ తీసుకొచ్చి రన్నింగ్ పెడతాం. మా యొక్క ఆక్రోశానికి గురి అవుతుంది. ఎవడ కోసం మరి వాళ్ళు అనుభవిస్తున్నారు. మమ్మల్ని కలవపోవడానికి ఆ బోర్డు చైర్మన్ అడుగున్న ధైర్యం ఏంది? హోమ్ మినిస్టర్ నీ దగ్గర పెట్టుకుంటావు, బోర్డు డీజే బాబు ఆఫీసులు ఉంటుంది. ఏం చేయలేమనా? సామాన్యులమనా? ఏం చేతగాని గ్రామీణ ప్రాంత విద్యార్థులమా? ఇంటి దగ్గర నీకు ఓటేసి తల్లిదండ్రులకు ఓటేసి వచ్చి ఈ దిల్సునగర్ పోలీస్ స్టేషన్లలో మమ్మల్ని అరెస్ట్ చేసి సాయంత్రం వరకు అన్నం పెట్టకుండా ఉంటే ఈ కడుపు కోతకి కారణం ఎవరు? ఆ రోజు నీకు ఓటేమో దేవుళ్ళలా కనబడతావు, ఈ రోజు దెయ్యాలా కనబడుతున్నామా? మా యొక్క కష్టాలు చెప్పుకుంటే వినే నాదుడు ఎవడు తెలంగాణలో? ఏ నాయకుడు చేశాడన్నా? నేను మానవతరాయన్న రోజు మాట్లాడుతున్నాడు కదా, అసలు కాంగ్రెస్ పార్టీకి మానవతరాయన్న ఓటేసిండా? కాంగ్రెస్ పార్టీకి మానవతరాయన్న ఓటేసిండా? సూటి ప్రశ్న. ఓటేయలే కదా? ఓటేయండి. నీకెంత భజన చేస్తే ఓటేసి అధికారంలోకి తీసుకొచ్చి 32 నియోజకవర్గాలు బస్సు యాత్ర చేసి వాగుల వంకల్లో చెమట చుక్కలు కాది నడి నేల పైన అర్ధరాత్రి పూట పట్టుకుని దాడులు చేసుకున్న మేమెంత ఆక్రోశం ఉండాలి? ఓటేయని నీకే అంత హక్కు ఉంటే ఓటేసిన నాకెంత ఉండాలి? ప్రజాస్వామ్యం హక్కు ఉండాలి. నా తల్లిదండ్రులకు ఓటేసినాం, మా పార్టీ గెలవాలని చెప్పి తిరిగినాం. మేము ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వాల ఏ పాలాభిషేకాలు చేసాం? మేము కూడా పాలాభిషేకాలు కొన్నామన్నా. మేము కూడా 20 రూపాయల ప్యాకెట్లు 50 రూపాయల ప్యాకెట్లు కొని రేవంత్ రెడ్డి ఫోటో పెట్టినాం. కానీ 290 పోస్టులు వేసేసరికి ఆ పాల ప్యాకెట్ల ఖర్చు కూడా రాలే. నువ్వు వేసిన పోస్టులు పాల ప్యాకెట్ల రేటు కూడా రాలే. ఏం పాలాభిషేకాలు నా సిక్కు చెరో? మీ యొక్క పదవుల కోసం నిరుద్యోగులను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయొద్దని ఈ నాయకులు చెప్తున్నాయా? మీకు పదవుల కోసం నిరుద్యోగులను అడ్డు పెట్టుకొని నిరుద్యోగుల మీద మాట్లాడి ఏదో ఫేమస్ కావాలి అని చెప్పి ఫేమస్ అయ్యి నిరుద్యోగుల కడుపు ఎందుకు వస్తాయా? నిజాలు తెలవాలి నీకు? ఎవడు పుట్టిన పిల్లలు మన పిల్లలని చెప్పడానికి? ముఖ్యమంత్రి మాట్లాడితే ఏ రాష్ట్ర ప్రభుత్వం మన మనవుడి మీద, రేవంత్ రెడ్డి యొక్క మనవుడి మీద ఈ 70-80 వేల ఉద్యోగాలు నేనిచ్చా అని ప్రమాణం చేయమని చెప్పి ఇక్కడ తెలిసినగర్లో నేలకు అమరవీర స్థూపం దగ్గర 3-4 రాష్ట్రాలన్నా తెలంగాణలో చదువుకున్న వాళ్ళన్నా విజ్ఞానులన్నా పిహెచ్డి స్కాలర్లు చేసిన తెలంగాణ ప్రధానులుగా ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదిగిన తెలంగాణ విద్యార్థులన్నా విద్యార్థులకు జ్ఞానం లేని వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమానికి ఉన్నది. కానీ ఆ ఉద్యమాల్లో చదువుకున్న వాళ్ళని 70,000-80,000 ఉద్యోగాల సీట్లు నమ్మడానికి దీక్షలో అన్నా దేవుడి మీద ప్రమాణం చేస్తాడా? ఆయన కొడుకు మనవాడి మీద ప్రమాణం చేస్తాడా? ఎస్సీ వచ్చినంత ఈసీ కాదన్నా, మీకు పబ్లిసిటీ చేసినంత స్టంట్ కాదు. ఈ త్వరలో అనే పదాన్ని తెలంగాణ నుంచి బహిష్కరించాలి. అదే అన్న 40,000 త్వరలో అంటారు. త్వరలో అన్న పదాన్ని తెలంగాణ నుంచి బహిష్కరించాలి. త్వరలో అనే పదాన్ని ఎవరైనా ఉపయోగిస్తే చెప్పు తీసుకొని కొట్టాలి. నిరుద్యోగులు ఇప్పుడు హెచ్చరిస్తున్నాం. త్వరలో అన్న పదాన్ని అంటే సిగ్గులేదా? మీకు కనిపించట్లేదా? మీ మంత్రి పదవుల కోసం, మీ కార్పొరేషన్ చైర్మన్ల కోసం ఏమో ఢిల్లీ ఉట్టిన పోతారా? అసలు మీకు ఎవరిచ్చిండ్రా పదవులు? పల్లి పటాన్ని నమ్ముకుంటున్నారు. ఆ రోజు గాంధీ వాళ్ళ వీడియోలు తీద్దాం. ఆ దమ్ము ధైర్యం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. నిరుద్యోగుల కడుపు మంట కాలుస్తున్నాం స్వామి. 28 సంవత్సరాలు 30 సంవత్సరాల్లో తెలిసిన పుచ్చలమ్మి తాకట్టు పడుతున్నారు. ఎంతకాలం అని మమ్మల్ని అరికోస పెడతారు. 5,000 పోస్టులు వేస్తాంటు ఎవడు ముక్కలు పెడతావు నువ్వు? 5,000 పోస్టులు వేయటం నువ్వు ఎవడివి అసలు మా తెలంగాణలో? నీకు హక్కిచ్చింది మేము. అరే మీ 60 మంది చచ్చిపోతే తెలంగాణ మేమన్నా బాగుపడతాం. అవునన్నా, తెలంగాణలో ఖాళీలు ఉన్నాయని ఏమో డీజీపీ చెప్తాడు. ఆ ఫైల్ ఏమో నేను బట్టి విక్రమార్క దగ్గర పంపినాడు. బట్టి విక్రమార్క ఏమో నేను 5,000 పోస్టులే శాంక్షన్ ఇస్తా, నాకు మిగతా దగ్గర డబ్బులు లేవంటాడు. రేవంత్ రెడ్డి నీకు పోసిన డబ్బులు లేవంటాడు. మెసేజ్ తీసుకోవడానికి మొక్క ఉంటాయి, అందాల పోటీలు పెట్టడానికి ఉంటాయి. ఏ అందాల పోటీలు అన్నా? మేమేమో మమ్మ వాళ్ళేమో కరువు పనికి పోయి పట్టుశాలల్లో వాళ్ళ చెమట చుక్కలు కాల్చి పచ్చా మీద డబ్బులతో మేము చదువుకుంటావా? మేమేమో అందాలకి పోటీలకు డబ్బులు చూసే పరిస్థితులు ఎట్లా ఉంటాయి అన్న? కుటుంబ పరిస్థితులు ఎట్లున్నాయంటే మాట్లాడి మీ అందరూ చూస్తున్నారు. 2.5 సంవత్సరాల నుంచి ఎవరి దగ్గర చేయి చాచింది లేవన్నా. ఈ రోజు 5వ తారీఖు హాస్టల్ ఫీజు కట్టాలి, ఎక్కడి నుంచి కట్టాలన్నా? 2వ తారీఖు కూడా మీకు ఎవరు చేసిరన్నా? ఎవరు చేసిన? 2వ తారీఖు ఉద్యోగాలు కూడా ఇచ్చామని కూడా అంటున్నారు. ఎక్కడ వచ్చినాయి?
రియాజ్ కి దమ్ము ధైర్యం ఉంటే నేను చెప్తున్నా, నిజంగా మనిషి అయితే దిల్షునగర్ లో ఒక్కసారి అడుగు పెట్టి లేదా చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి అడుగు పెట్టి పోమను, వాడు దెబ్బలు లేకుండా పోతే నేను గొప్ప అనుకుంటా. చైర్మన్ పదవి ఎందుకంటే శవాల మీద చేరాలనుకొని నిరుద్యోగుల మీద జాబ్ కావాలా నీకు? లెక్చరర్ చెప్తున్నావు, విజ్ఞానం చెప్తున్నావు, బుక్కులు చదువుకొని ఎదిగిన నువ్వు అబద్ధాలు చెప్తుంటే 78,000 ఉద్యోగాలు నీ అల్లా మీద ప్రమాణం చేసి చెప్పు. నువ్వు అల్లా మీద మసీద్ కాడి పంప, మక్కా మసీద్ కాడి పంప, నేను 70,000 ఉద్యోగాలు ఇప్పించినని మా అల్లా మీద ప్రమాణం చేస్తావా? సిగ్గు శరం మానవత్వం చదువుకున్న ఇంగిత జ్ఞానం ఒక లెక్చరర్ ఉండి ఒక ప్రొఫెసర్ అయి ఉండి అబద్ధాలు ఆడొద్దు. నువ్వు ఒక బోధన చేస్తున్నావు, బోధన చేస్తున్న వాడు గురువు అనేటోడు నిజాలు చెప్పాలి తప్ప అబద్ధాలు చెప్పదు. శనగాని ఏ నిరుద్యోగ సమస్యలు మాట్లాడిందన్న ఆయన అసలు మీరు ఎందుకు యాడ్ చేస్తున్నారు నాకు అర్థం కాదు. వాళ్ళు మాట్లాడేది ఏంటన్న, అసలు వాళ్ళు మాట్లాడేది ఎమ్మెల్సీ కూడా మీతోటి తిరిగిండు. ఈ రోజు ఆయన ప్రభుత్వ డాక్టర్ వాళ్ళకి సలహాదారుడుగా ఉన్నాడు. ఎవరు కూడా నిరుద్యోగ సమస్యల మీద మాట్లాడట్లేదు. ఎవరి పదవులు వాళ్ళకి వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్యలనే దూరం చేస్తున్నారు. నిరుద్యోగులని కేవలం తమ యొక్క పదవుల కోసం, పదవులు ఎప్పుడు కోల్పోతే నిరుద్యోగులు అప్పుడు గుర్తొస్తున్నారు. తమ పదవుల కోసం నిరుద్యోగులని ఉద్రేకానికి రెచ్చగొట్టి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుని ఇలాగ ప్రేరేపిస్తున్నారు. కానీ నిరుద్యోగుల ఆత్మ మీరందరూ కరెక్ట్. ఇందాక నేనేం చెప్పినా మీరందరూ చూసలేదు. నా దగ్గర కాగితం కాగితం అక్కడ ఉంది. ఇదే మీరే సాక్ష్యం. ఆ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు ధర్నా చౌక్ లో ధర్నా పెట్టండి, ప్రభుత్వం మీద పోటీ చేయండి అని తన అఫీషియల్ లెటర్ మీద ధర్నా పెట్టించండి. అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం చేపించిందా? అది కాంగ్రెస్ ప్రభుత్వం చేపించింది. మహేష్ కుమార్ గౌడ్ మమ్మల్ని రెచ్చగొట్టి మా మీద కేసులు ఏం చేసేసి అరే బాబు మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఆ రోజు మీరు ఏ ధర్నా చేపించారు, మా దగ్గర డబ్బులు మేము పోయి ఎవరు అడుకోవాలి, ఎవరిని చేయాలి? మాకు సాయం చేసిన వాళ్ళందరూ కార్యాచరణ ఉందన్న. క్యాలెండర్లు పోయినాయి, 2-3 క్యాలెండర్లు తిరిగిపోయినాయి. ఇంకో 2 క్యాలెండర్లు తిరిగిపోతే వీళ్ళ పట్టాలు తిప్పుతాం. 2.5 సంవత్సరాలు వీళ్ళ పట్టాలు తిప్పుతాం. రేవంత్ రెడ్డి కూడా పోలీస్ పటేల్ ఎవరు ఒకసారి పోలీస్ పటేల్ అంటాడు, ఒకసారి భూస్వామి కుటుంబం అంటాడు, ఒకసారి రైతు కుటుంబం అంటాడు. ఫస్ట్ ఏ కుటుంబం చెప్తాం, మేము తర్వాత దాని మీద స్పందిస్తాం నిరుద్యోగులు.